పార్టీ మాజీ ఎమ్మెల్యే. సో ముందుగా మానవతరాయ్ గారితో మాట్లాడదాం. మానవతరాయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి కేసీఆర్ రావాలి 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 అని మీరు ఎన్ని రోజులుగా అడిగారు. సో ఇక కేసీఆర్ ఈరోజు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. సో నందినగర్ నివాసానికి మధ్యాహ్నం చేరుకున్నారు. సో రేపు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. సో ఈ అంశాలన్నింటినీ మీరు ఏం చూస్తారు? అదే క్రమంలో నదీ జలాల తరలింపు విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మరొక ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంలో కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. సో మీరు 2 ఏళ్లుగా మీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో దీంట్లో కేటీఆర్ కాసేపటి క్రితం మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ హనీమూన్ యాత్ర పూర్తయిపోయింది, ఇక కేసీఆర్ ప్రజాక్షేత్రంలో ఉంటారు కనుక కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించబోతున్నారని కూడా మరి చెప్తున్న సమాచారాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ కార్యాలయానికి ఆయన వస్తున్నారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అవుతున్నారు. కనీసం ఇప్పటికైనా అది జరుగుతుంది, అది మంచి పరిణామం మేము భావిస్తున్నాం. ఎందుకంటే వరదలు వచ్చినా రారాయ, రాష్ట్రం అల్లకల్లోలమైన రారాయ, కనీసం ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించరాయ. ఆయన అట్లనే బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు రేపు ఒకవేళ ఆ ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశాలు పెడితే ఆ సమావేశాలకు కూడా వస్తే చాలా బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. కాబట్టి అదేవిధంగా నిన్న పార్లమెంట్లో మరి మోడీ గారు కుశల ప్రశ్నలు వేశారు. వాళ్ళ ఎంపీలు పోయినప్పుడు ఆరోగ్యం ఎట్లున్నది, జాగ్రత్తగా నేను ఉన్నానని చెప్పండి, జాగ్రత్తగా తీసుకోమని చెప్పండి అని చెప్పేసరికి కొంచెం ఏమన్నా శక్తి పాత దోస్తానం ఉంది కదా, ఒక తానులోని గుడ్డ ముక్కలే కదా వాళ్ళు. కాబట్టి ఆ శక్తి కూడా కట్టుకొని రేపొద్దున ఎట్లా కలిసి పోటీ చేస్తారు. కవిత గారు అదే చెప్పారు, సీఎం రమేష్ గారు కూడా అదే చెప్పారు, వాళ్ళు కేసుల నుంచి బయటపడేయండి, మేము దేనికైనా సిద్ధం అని చెప్పి సీఎం రమేష్ దగ్గర కేటీఆర్ గారు చెప్పారు. కవిత గారు అయితే మొన్న కూడా ఈ ఇటీవల కాలంలో యాత్రలో భాగంగా నేను జైల్లో ఉంటే బీజేపీ బీఆర్ఎస్ విలీనం చేయాల్సిందని మాట్లాడారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ దోస్తులు వస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడేసరికి మరి రేపు ఏ రకమైన పొత్తులు ఎత్తుల కోసం వస్తున్నారు, మాకు ఇబ్బందే లేదు. వారు ఎప్పుడొచ్చినా ప్రజాక్షేత్రంలో ఉన్నా మన ముఖ్యమంత్రి గారే స్వయాన రేవంత్ రెడ్డి గారే మీరు ఫామ్ హౌస్లో పరిమితం కావద్దు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించండి, మీ అనుభవాన్ని రంగరించి మాకు మంచి సూచనలు ఇవ్వండి, మేమేం తప్పులు చేస్తే ప్రశ్నించమని చెప్తున్నారు. అంతకానికి వచ్చి ఇప్పుడు ఇంతకాలం 2 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపినాం. ప్రజలు కూడా ఏ ఎన్నికైనా జూబ్లీస్ ఎన్నికల్లో రారాయి, కంటోన్మెంట్ ఎన్నికల్లో రారాయి, పంచాయతీ ఎన్నికల్లో కూడా కనీసం బయటికి రారాయి. ఇప్పుడు వచ్చి మాత్రం ఏం చేయగలుగుతారు చెప్పండి? ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇంకా వాళ్ళకి చాలా టైం పడుతుంది. అంటే 3000 రోజులు, అంటే 8 సంవత్సరాల దాకా తిరుగులేదు రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో. ప్రజల దీవెనలు ఉన్నాయి, పంచాయతీల్లో ప్రజలు దీవించారు, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో దీవించారు, కంటోన్మెంట్లో దీవించారు. ఎవరు వచ్చినా మేము భయపడే పని లేదు. ట్రంప్ వచ్చి కూర్చున్నా మన మోడీకే భయపడలేదు. మోడీ నువ్వు వివక్ష చూపుతున్నావు, వికసిత భారత్ కాదు వివక్ష భారత్. నువ్వు ఆంధ్రాకు ఒక రకంగా నిధులు ఇస్తున్నావు, తెలంగాణకు ఒక రకంగా నిధులు ఇస్తున్నావు, నీతో మాకు పని లేదు. పెట్టుబడులు రాష్ట్రాలు ఏ విధంగా సాధించాలో అభివృద్ధి చెందాలో నేను చూపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపించారు. ఇక బనకచెర్ల గురించి ఎప్పుడు కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాసి సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ఇది ఎట్లుందంటే దొంగల పడ్డ 6 నెలలకు బౌబౌ అన్నట్టుంది కథ. ఇప్పుడు మాట్లాడితే ఏమొస్తుంది? మాకన్నా ముందు మాట్లాడితే మీకు తెలంగాణ మీద ప్రేమ నిజంగానే ఉంటుంది. ఇవన్నీ ఒప్పందాలు బనకచెర్ల, ఇవన్నీ దొడ్డిదారుల ఒప్పందాలు. జగన్మోహన్ రెడ్డి మీరు కలిసి చేపల కూర, రోజా ఇంటికి పోయి చేపల కూర తిని కళ్ళు మూసుకొని ఇప్పుడు మళ్ళీ సెంటిమెంటు ఆయింట్మెంట్లు పూస్తే తెలంగాణ ప్రజలు గొర్రెలు కాదు నమ్మటానికి. కాబట్టి మీరు ప్రజా సమస్యల పట్ల స్పందించలేదు, ఏనాడు అసెంబ్లీకి రాలేదు, ఏ ఉప ఎన్నికల్లోనూ మాట్లాడలేదు, ఎటువంటి సూచనలు చేయలేదు. ఇవాళ కేవలం ఒకే ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీకి వచ్చింది దేనికోసం? ఒకవేళ రాకపోతే అనర్హత వేటుపడుతుంది, జీతభత్యాలు ఆగిపోతాయి. తన జీతభత్యాల కోసం వచ్చినట్టే ఉంది తప్ప ప్రజల కోసం వచ్చినట్టు లేదు. అయినా ఇప్పుడు ప్రతిదానికి అంటే ప్రతి మందుకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. అంటే కేసీఆర్ గారు కూడా ఇక ప్రజలు విసుగు పుట్టింది ఆయన పరిపాలన చూసి, 10 ఏళ్ల లూటీ చూసి, కాళేశ్వరంలో, తర్వాత ఫోన్ ట్యాపింగ్లో ఒక పక్క ప్రభాకర్ రావు గారు నోరిప్పట్లే, సుప్రీంకోర్టు కూడా విచారణ జరుపుకోమని చెప్పింది. కాబట్టి ప్రజలకు విసుగు పుట్టింది కేసీఆర్ని. ఆయన వచ్చి ఏం చేసినా ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. చూడండి అప్పుడు గతంలో ఎప్పుడు నాకు తెలిసి గతంలో ఏప్రిల్ 27వ తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు రజతోత్సవాలు అప్పుడు వచ్చారు. ఆ మీటింగ్లో ఏమైనా పసుందా చెప్పండి? ఏమైనా మాట్లాడేలా? బీసీల గురించి మాట్లాడారు. 42% రిజర్వేషన్లు పెద్ద ఎత్తున అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు స్థానిక సంస్థల్లో ఇవ్వాలంటే బీజేపీని ఒక పల్లెత్తు మాట్లాడరా.
కాబట్టి వచ్చి ఏం ప్రయోజనం చెప్పండి? రేపు వచ్చి నిజంగా రాజకీయ ప్రసంగం చేస్తారా? బీసీల గురించి మాట్లాడతారా? నిజంగా కేసీఆర్ గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సరే, ఆయన పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ బీసీలకు ఇవ్వకపోవచ్చు. మా పార్టీలో అధ్యక్షుడే గౌడు బిడ్డ బీసీ మహేష్ కుమార్ గౌడు, జాతీయ అధ్యక్షుడు దళితుడు మల్లికార్జున ఖర్గే, పార్టీలో పదవులు పక్కన పెట్టమనండి. ఇవాళ 42% రిజర్వేషన్ల పైన ఏంది అసలు? దాని గురించి ఏం మాట్లాడతారు? దాని గురించి మాట్లాడతారా? లేదంటే రేవంత్ రెడ్డి మంచి కార్యక్రమాలు చేస్తారంటే దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు చేస్తారా? మేము సన్నబియ్యం ఇచ్చినాం, వాళ్ళు ఏంది మేము ఇచ్చినాం. ఇలా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఏ ప్రజలు ఈ అన్నం తింటున్నారు? బడాబాబులు, సామాన్యులు, మధ్యతరగతి పేదవాళ్ళదే అన్నం తింటున్నారు. ఆ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యాలయాలు అంగరంగ వైభవంగా కట్టుకున్నారు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు 3.5 లక్షల వరకు పూర్తయినాయి. ఈ మొత్తం కలిపితే 25 ఏళ్లలో 20 లక్షల ఇల్లు పూర్తయితే తమ దాని గురించి మాట్లాడతాం. మేము కట్టలేకపోయినాం, కాంగ్రెస్ పార్టీ కట్టింది. రేషన్ కార్డులు ఇవ్వలేకపోయినాం, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డులు ఇచ్చింది. కాబట్టి వారు ఏది మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితులు లేరు. కానీ కనీసం అక్కడ దాకా వచ్చిన వాళ్ళు, పార్టీ కార్యాలయం వరకు వచ్చినటువంటి నాయకుడు ఇవాళ రేపు కానీ అసెంబ్లీ జరిగితే అసెంబ్లీ దాకా వస్తారా అనేది సందిగ్ధం. అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనం అనుకున్నాం అది కూడా రేపు కూడా వచ్చేది కూడా నంది హిల్స్కి అయితే వచ్చారు. వచ్చి మరి అందులో ఏం చేస్తారు? మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా పొత్తు పెట్టుకోవాలి గురించి కవిత గారు చెప్పిన మాటలు నిజం చేస్తారా? చెప్పండి, ఏం చెప్తారు? అసలు వచ్చి చెప్పడానికి కూడా ఏం లేదు కదా, ఎక్కడ కూడా విజయం లేదు. పంచాయతీ ఎన్నికల్లో మొత్తం కలిపితే వాళ్ళకి ఇద్దరు కలిపితే 33% కూడా రాలేదు, బీజేపీ బీఆర్ఎస్. మరి ఎట్లా దేని గురించి మాట్లాడతారు? అసలు మాట్లాడే అంశం ఏముంది? ముఖ్యమంత్రి స్వయాన ఒక కొత్త నగరాన్ని నిర్మిస్తాడు, భవిష్యత్ నగరాన్ని, రేవంత్ రెడ్డి గారు. మరి వారి హయాంలో కాలేదు. ఇలా చరిత్రలో ఇలా కులీ కుత్బుషా ఉంటాడు, హైదరాబాద్ భాగ్యనగరాన్ని నిర్మించినటువంటి కులీ కుత్బుషా చరిత్రలో ఉన్నాడు. అదేవిధంగా సికింద్రాబాద్ను అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు ఆసఫ్ జాహీలు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. ఇలా భవిష్యత్ నగరం అని చెప్పి కొట్టండి గూగుల్లో, రేవంత్ రెడ్డి పేరు వస్తుంది ఎక్కడైనా సరే. అంటే రేవంత్ రెడ్డి పేరు కూడా సువర్ణాక్షరాలతో నిలిచిపోయే విధంగా ఒక నగరాన్ని నిర్మిస్తాడు. అంటే భవిష్యత్ అవసరాలకు ప్రజల యొక్క నాయకుడు అనేది దూరదృష్టి ఉండాలండి, ముందు చూపు ఉండాలి, కానీ మందు చూపు ఉండకూడదు. గుర్తుపెట్టి, నాయకులకి ముందు చూపే ఉండాలి, మందు చూపు ఉండకూడదు. కాబట్టి రేవంత్ రెడ్డి దూరదృష్టి ప్రశ్నించగలుగుతారా? ఏ విధంగా ప్రశ్నించగలుగుతారు? ఇలా క్రీడలు, ఇలా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సింగరేణి లో గురుకులాల పిల్లల్ని, ఒక గురుకులాల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లగాళ్ళని తీసుకొచ్చి అంతర్జాతీయ క్రీడాకారుడు అయినటువంటి దగ్గర మెస్సీతో ఆట ఆడించడం గొప్ప కదా, ప్రభుత్వం నుంచి ₹1 లేకుండా. మరి దాన్ని విమర్శిస్తారా? చెప్పండి, ఏమని విమర్శించడానికి అంశమే లేదు. కేసీఆర్ గారు బయటకు వచ్చినా వారు ఫామ్ హౌస్లో ఉన్న నిష్ప్రయోజనమే, మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాలేదు. ప్రజలు హాయిగా ఇవాళ రేవంత్ రెడ్డిని తలుచుకుంటున్నారు, సన్నబియ్యం తినుకుంటూ ముద్దకు రేవంత్ రెడ్డి మా దేవుడు అని చెప్పి తలుచుకున్న తరుణంలో మరి కేసీఆర్ గారు వచ్చి ఏం ప్రశ్నిస్తారు, ఏం చేయగలుగుతారు చెప్పండి? వచ్చి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా నాయకుడిగా సూచనలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఓకే, మానవతరాయ్ గారు, ఒకసారి మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ, ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ మల్లయ్య యాదవ్ గారు.